కేఎస్ ప్రసాద్ గారు, అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఆ హంగామా ఏంటి, ఏం స్ట్రాటజీ కోసం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళారు అనేది కూడా ఇటు అధికార పక్షం చెప్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్తారు సార్ దీని మీద? ఈ అసెంబ్లీకి వెళ్తే ఏడు చేయాలి ఆడ కూర్చుని. మీరు సేవాకులు మాట్లాడుతుంటే నేను ఎన్నుకోలే. పులివెందుల ఎమ్మెల్యే ఆయన, ఆ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రైతులకి ఉపశమనంగా వెళ్ళాడు ఆయన. దానికి అసెంబ్లీ సమావేశాలతో ముడిపెడితే ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మొన్న ఒక ఎమ్మెల్యే గారు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో నిలబడి కేటగిరీగా చెప్పాడు, ఒరిస్సా బోర్డర్లో ఉన్న కోరాపుట్ ఇట్లో ఎక్కువ తెలుగు ప్రజలు ఉంటారు, సోనాబేడలాడి దగ్గర. అక్కడ ఉన్న ప్రజలతో మాకున్న సంబంధాలకి వాళ్ళు మేము ఒరిస్సాలో ఉంటే బాగుండు అనిపించే పరిస్థితి వచ్చిందని ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ఆయన ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, స్థానిక ఎమ్మెల్యే. వాట్ ఈస్ దట్ మీన్? సో అలాంటి దగ్గర మీ సమావేశాలకు వచ్చి ఎవరికి ఉపయోగం? రమణమూర్తి గారు అలాగే మాట్లాడారు రైతుల వేతల మీద. ఆయన కోన రవికుమార్ గారు అదే విషయంలో అలాగే చక్కగా మాట్లాడారు. మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులే ఆ విధంగా మాట్లాడుతున్న దగ్గర ఆడిపోయిన అవుట్ కింద ఉన్న పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చేయగలుగుతారు? మీ వాళ్ళకి ఏం సమాయించలేకపోతున్నారు. స్పీకర్ గారేమో జీరోలో అడగవలసిన ప్రశ్నలు అంటే ఇది ప్రజా సమస్య కదా సార్ అని మాట్లాడుతున్నారు ఆయన. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కర్రు కాల్చి జగన్మోహన్ రెడ్డికి పెట్టడానికి ఉన్న శ్రద్ధ, మా ప్రభుత్వం మా విధి విధానాలు ఇవి మేము ఇంత చక్కగా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర సమాధానం లేని స్థితిలో అంచేత ఇవాళ తీవ్ర ప్రభావం ఎత్తున్న అరటి రైతులని గురించి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గురించి అసెంబ్లీ సమావేశాలతో ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు వెళ్ళక్కర్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు, మేము చేయవలసింది మేము చేసేస్తున్నాం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అలా ఉల్లిపాయ రైతులకు ఉపశమనం ఇచ్చిన 50,000 అని చెప్పాడు చూడండి, ఇవ్వలేదు. కానీ అలాంటిది ఏమైనా స్టేట్మెంట్ ఉందా? అలాంటిది ఏం లేదు. ఈనాడులో రాశాడు కదా సార్, ప్రణాళిక దిగించి కేజీ రూపాయి కొంటాం అంటున్నారు అరటికాయల్ని. అదేనా గెల్లకొని ఉదంతో విన్నామా మనం? అరటికాయ కేజీలు లెక్కన కొన్నామా? ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నారండి రైతులు. వాళ్ళని గురించి అవహేళన. ఉపశమనంకి ఎవడో వెళ్తాడు, అపోజిషన్ లీడర్ అయినా ఏం చేయగలుగుతాడు? ఆయన మాత్రం ఏవి చేయలేని అందరికీ తెలుసు. తాత్కాలిక ఉపశమనం కింద జైల్లో ఉన్న జేబులో ఉన్న 100,000 తీసుకుని ఇస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ లాగా ₹1,00,000 ఇస్తారని కాంపన్సేషన్ అనొచ్చు. ఎందుకంటే అరటికాయ రైతులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు తెలిసి ఒక 1000 మంది 100 మంది ఉండొచ్చు. ఏమైనా స్వచ్ఛందంగా అనౌన్స్ చేసినా చేయొచ్చాను కంట్రిబ్యూషన్ కొంతమంది చేసే దానాలు సేవలు 3వ కంటికి తెలియకుండా చేస్తారు, కొంతమంది పబ్లిసిటీ కోసం చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే బలంతో అసెంబ్లీకి వస్తే బాగుండు కదా సార్? ఏం చేయాలి? బలం లేనోడు కదా. ఇప్పుడు 11 మందితో వచ్చి ఏం చేయగలుగుతాడు అతను? సార్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది అది. అపోజిషన్ స్టేటస్ అన్నది కనుక వీళ్ళు ఇవ్వగలిగితే, గతంలో పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు, లీడర్ కింద కాదు పొజిషన్, ఈక్వలెంట్ ప్రివిలేజ్ టైం ఉంటుంది. ఎలా? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అనుకో, లేదా గౌరవ మంత్రి గారు మాట్లాడింది అనుకో, ఈయన నిలబడి ప్రశ్నించి ప్రక్షాళించి సమాధానం రాబడ్డానికి ఒక వెసులుబాటు ఉంటుంది అపోజిషన్కి. అది ఇమ్మనే కదా అడుగుతుంది. వీళ్ళు ప్రజలకి ఎలా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నట్టుగా పోర్ట్రేట్ చేసి ప్రజల్లో పక్కదారి పట్టిస్తున్నాడు అసలు విషయం. ఓకే, మేము జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వద్దు. అపోజిషన్ స్టేటస్ అంటే క్యాబినెట్ హోదా, సెక్యూరిటీ ఇవన్నీ అక్కర్లే, అవి మేము అడగట్లేదు, నాకు అక్కర్లేదు. నేను కూడా అది అడుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఒక అపోజిషన్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా అదే ఉంది. ఆ పర్సన్ ఒకటే గెలవచ్చు, వాడికి ఇవ్వాల్సిన ప్రివిలేజ్ ఇవ్వండి. గతంలో ఎవరు అద్వానీ గారు వాజ్పేయి గారు ఇద్దరు గెలిచారు, అలాంటప్పుడు ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఏం కోల్పోలేదు. వాళ్ళు అపోజిషన్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్, అపోజిషన్ లీడర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పరదాలు ఉన్న పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి టూర్కి వెళ్ళినా కూడా పరదాలు కట్టుకుంటారని కూడా పవన్ కళ్యాణ్ గారు వివిధ సభల్లో కూడా చెప్పినారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో పరదా కనిపిస్తే దాన్ని వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. సో ఎట్లా చూస్తారండి? అది పరదాలు వెనకాల మనుషులు ఉన్నారా లేదా? పరదాలు వెనకాల మనుషులు ఉన్నారు. అది సమాధానం చెప్పమనండి. పరదాలు కనపడగానే ఎవడ సమాధానం చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతి రైతులు మొహాల మీద తలుపులు వేస్తే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకున్నాడు. అది పరదా కాదంటున్నారే ఎవరు? జనసేన నాయకులు. అంతే, నమ్మండి. వాళ్ళకి రెడీగా ఉంటారు కదా వదలగొట్టే ఛానల్, వాళ్ళు చెప్పినవన్నీ మనం వినాలి. మరి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవడో పరదాలు కాదే అంటే ఎవడైనా వార్త కింద వేశారు, లేదా అమరావతి రైతులు మొఖం మీద తలిపేశారు కాబట్టి ఆయన పరదాలు కట్టుకున్నాడు అని ఎవడని చెప్పాడు వార్త? చెప్పండి. చేత మనం ఏది నిజం ఏది అబద్ధం అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చెప్పండి. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే జన సమూహాలు వస్తారు, నేను ఒప్పుకుంటాను విషయం. జనాలు నియంత్రించడానికి బ్యారికేడ్లు కట్టొచ్చు, ఏమో తప్పే ఉంది. దానికి పరద కట్టి ఇటు రావద్దు, ఇటు నుంచి రండి. గోళ్ళు కట్టలేరు కదా రాత్రి. ఇంకా సింహాచలం ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ప్రయత్నాలు చేయరు కూడా. కర్మగారు కూలిందంటే లేనిపోని బాధని. అంటే ఎందుకు ఏపీలో ఈ పరదాల సంస్కృతి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇందులో సంస్కృతి ఏం లేదు సార్.
అవతలోడు ఏం చేసినా వీళ్ళకి తప్పు కింద కనబడినప్పుడు మీరు చేసింది కూడా వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. ఇప్పుడు మనకి ఒక వేలు ఇలా చూపించుంటే 4 వేలు మన పక్క చూపిస్తూ ఉంటాయి. అదే జరుగుతుంది రాజకీయం అక్కడ. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వెళ్ళినా కూడా పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి బయట ఎక్కడైనా చూసారా? సిద్ధం సభలో వాటిల్లోనూ ఓన్లీ ఆ అమరావతి పరిసర ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మాత్రమే పరదాలు కనబడ్డాయి. కానీ దాన్ని ఎంత ఎలివేట్ చేశారు మొత్తం స్టేట్ అంతా అని. దట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరేండా. వి నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. కింద ట్రాఫిక్ ఆపి పైన హెలికాప్టర్లో వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు ఎగిరేసారు కదా. అసలు క్యాబినెట్ మంత్రులకు హెలికాప్టర్ అన్నది నేనైతే చరిత్రలో ఎక్కడ చూడలేదు. మీరు చూసారా? క్యాబినెట్ మంత్రికి హెలికాప్టర్ ఉండడం ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది కూడా హోంమంత్రికి లేదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, విద్యాశాఖ మంత్రికి హెలికాప్టర్ లేదు. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఇవ్వచ్చేమో. అంటే మాకు తెలదా? డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రిని ప్రమాణ స్వీకారం చేశాడే, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నానని ఆయన చేశారా? కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కదా సార్. ఎలా ఇచ్చారు? వీళ్ళకి సరదా కాబట్టి ఇచ్చారు. దానికి హోదా ఉండదు, అలంకారం. అర్థమైందా? గౌరవ ప్రజాప్రతినిధి కాబట్టి ఇచ్చారేమో బహుశా. గౌరవ ప్రజాప్రతినిధి అండి. గౌరవ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాబడ్డాడు. ఆయన ఎలక్ట్ అయిన అతనికి క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఇచ్చారు. కానీ డిప్యూటీ అనేది ఒక యాడెడ్ యాడ్జెక్టివ్. దానికి సముచిత స్థానం అనేది ఉండదు. సరే, సీఎం హెలికాప్టర్ ఉండదు, మొహమాట లేకుండా చెప్తున్నా. విద్యాశాఖ మంత్రికి అయితే ప్రసక్తే లేదు అసలుకి. అంటే సీఎం గారి కుమారుడు కాబట్టి ఇచ్చారేమో. ఇది రాజరిక వ్యవస్థ. యువరాజు గారికి పట్టాభిషేకం చేసే ముందు ఆయనకు కూడా సామ్రాజ్యం మీద సర్వ హక్కులు ఉంటాయి. ఇలాంటివి ప్రజాస్వామ్యం నేనే చదువుకోలేదు, అందులో వాళ్ళ కాన్స్టిట్యూషన్ డే. సరే, ఇప్పుడు మనం పరదాల విషయం వద్దాం. ఇప్పుడు వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు గులివింది గింజలాగా నీకు కూడా వెనకథలు నిలుపుందన్నది ఒప్పుకోవాలి కదా. జేట్రా బాబు, ఆ మొదట పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకు, లోకేష్ గారు అది ఇటు పరదాలు కట్టారు, మనం ఆ ప్రభుత్వం మారిపోయింది అని ఒక కామెడీ చేశారు కదా. మరి కామెడీ జస్టిఫై అదేంటి? బాగా నవ్వారు కదా మీరు, బాగా నవ్వుతారు కదా మీరు. ఇలాంటి పనులు చేస్తే నవ్వులు పోలు అవుతామని తెలియదా? లోకేష్ గారు ఆల్రెడీ పరదాలు ఎందుకు కట్టారు? ఆ వీడియో ఉందా మీ దగ్గర? గ్యాప్ ఉందా? ఏంటి ప్రభుత్వం మారిపోయింది కదా, మేం కదా ఇప్పుడు పరదాలు ఉండమన్నారు కదా, మరి మీరే కదా పవన్ కళ్యాణ్ ఎందుకు పరదాలు కట్టాడు? చేతే మనం వెనక ముందు వార్తను తెలుసుకుని దాన్ని విశ్లేషించినా, దాని గురించి మనం మాట్లాడినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. సరే, ఏదో ఒకసారి కట్టుంటారులేండి. మీకు ఇష్టమైతే ఏదో ఒకసారి కట్టారు. వాళ్ళు అలాగే అమరావతి పక్కన తిరిగినప్పుడే కట్టారు. ఆ రెండు ఒప్పుకుంటానంటే నాకే అభ్యంతరం లేదు, అవునా కదా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.